You are the light of the world is not a call to strive endlessly, but a gentle reminder. Light sustains only when the oil is replenished. This play invites you to see the parable of the 10 virgins not as a distant story, but as a present reality. In the middle of busy schedules, responsibilities, and silent struggles, what does it truly mean to stay ready? What does it look like to keep your light burning when your strength feels stretched thin? As you watch, take a moment to reflect on your own oil. What is filling you? What is draining you? And what it means to remain prepared, not just outwardly, but within. అబ్బా, మార్నింగ్ అయిందా? ఇంకో 10 మినిట్స్ పడుకుంటాను. సిక్స్ 30 అయిందా? మళ్ళీ లేటే. ప్రేయర్ మళ్ళీ చేసుకుందాంలే, పిల్లలకి లేట్ అవుతుందిగా. అమ్మయ్య, లంచ్ బాక్సెస్ రెడీ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ చేద్దురండి. వామ్మో, 8 అయిపోయింది. బస్సు వచ్చే టైం అయిపోయింది. పిల్లలు పదండి, టైం అయిపోతుంది. బాయ్ నాన్న, జాగ్రత్త. అబ్బా, హెడేక్గా ఉంది. ముందు కాఫీ పడాల్సిందే. అమ్మయ్య, అందరినీ పంపించేశాను. అమ్మా చెప్పు. One eternity later. అప్పుడే 12 అయిందా? బోల్డ్ పనులు ఉన్నాయి, ఒక్క పని అవ్వలేదు. డిష్ వాషర్ వేయాలి, లాండ్రీ ఉంది. పిల్లలు వచ్చే టైం అయిందా? బస్ స్టాప్కి వెళ్ళాలి. Thank you, God, for giving this day. Suhas, daily verse chadivava? Yeah, Mom. God bless you, Nana. Bye, Suhas. Bye, Andy. అమ్మయ్య, మార్నింగ్ హడావిడి అయిపోయింది. అమ్మా, ఏమన్నా అర్జెంటా? ఊరికే చేశాను లేరా. ఇప్పుడు ఉమెన్స్ ప్రేయర్ కాల్ ఉంది, రేపు కాల్ చేస్తాను, ఓకేనా? సరే నాన్న, జాగ్రత్త మరి. బాయ్. Hey Susan. Yeah. Presentation is all ready. I'm gonna send you shortly. Bye. అమ్మయ్య, ఈసారి ఏంటో బతికిపోయాంలే. క్లాన్ మీటింగ్ ఉంది, కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలి, బోల్డ్ మెయిల్స్ పంపాలి. ఇవన్నీ ఏమో కానీ దిస్ టైమ్ ఐ షుడ్ గివ్ మై బెస్ట్ అండ్ గ్రాప్ ప్రమోషన్ అబ్బా. ఆన్ ద వే విందాంలే ఆడియో బైబిల్. Hey, I'm on my way. Client presentation ఒక్కసారి డిస్కస్ చేద్దామా? ఓకే షూర్. యా, స్లైడ్ 3 చేంజ్ చేద్దాం. డేటా హైలైట్ చేయాలి. రెస్ట్ ఆల్ లుక్స్ ఓకే. Finally, client is happy with our work. Sare, have to go home. Chalo, catch you later, Marie. Extremely tired. It's time to hit the bed. Hey Indu, presentation looks good. I'm sure we'll impress client with it. See ya. See ya. Thanks God for giving right thoughts at right time.
We have a meeting on Sunday with business team. It would be great if you join us. Sorry, Susan. You know I attend church on Sundays. Oh yeah, completely missed it. Take care, bye. Thank you, God, for this wonderful day. It's only because of you. ఏమండి డిష్ వాషర్ వేసారా? ఆర్డర్స్ బాగానే వేస్తావు, నీదేముందిలే. మార్నింగ్ లేచేది లేదు, పిల్లల్ని పంపేది లేదు. వాళ్ళు కాలేజెస్ అంటూ బయటపడ్డారు, నేనేమో డిష్ వాషర్ దగ్గర ఆగిపోయాను. ఇన్ని సంవత్సరాలు చేశాను కదా, నేను ఇంక ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ దేవుని వాక్యం వింటా. Do we realize that God has made you for more? ఇప్పటికే చాలా చేసేసాను, ఇంకా మోరేంటి? మీరింట్లో ఉండి బరువుని కొవ్వుని స్పీడ్గా తగ్గించుకోవాలంటే డైటింగ్లు గట్రా మన వల్ల కాదులే. 1 hour later. అబ్బా, ఈ శారీ బాగుంది, ఆర్డర్ పెట్టేసుకోవాలి. అమ్మో మర్చిపోయా, సీరియల్ టైం అయిపోయింది. ఈ కాలం పిల్లలు అబ్బో ఏమీ పని చేయరు, ఎప్పుడు ఫోనే, ఫోను. ఒక క్యూట్ అండ్ స్వీట్ హెయిర్ స్టైల్ అయితే చూపిస్తాను. ఇది ట్రెడిషనల్ వేర్ పైన కానీ మోడర్న్ వేర్ పైన కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. థ్యాంక్ యూ లార్డ్, పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు, దేవునిలో ఎదుగుతున్నారు. నీ కృప వల్ల బ్యాప్టిజం కూడా తీసుకున్నారు. దిస్ ఈజ్ ఇండీడ్ అ న్యూ సీజన్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ సీజన్ అండ్ హెల్ప్ మీ లార్డ్ టు ఫుల్ఫిల్ యువర్ పర్పసెస్ ఇన్ మై లైఫ్. ఆమెన్. ఎస్ లార్డ్. హలో పల్లవి, కాల్ చేయాలనిపించిందిరా. ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను ప్రేయర్లో గుర్తు చేశారా? థ్యాంక్స్ రజనక్క, కరెక్ట్ టైంకి కాల్ చేశారు. ఎవరితోనైనా మాట్లాడాలనిపించింది, కొంచెం లోగా ఫీల్ అవుతున్నాను. హోప్ ఆల్ విల్ బి ఫైన్ మా. దేనికి నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు. ఎందుకంటే యుద్ధము నీది కాదు, నాది కాదు, యెహోవాదే. ప్రేయర్ అయితే చేసుకుంటూ ఉండమ్మా, నేను కూడా ప్రార్థన చేస్తాను. అక్క, మీరు డైలీ పోస్ట్ చేసే బైబిల్ వర్సెస్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అవునా? ప్రైజ్ గాడ్. జాగ్రత్తరా. బాయ్. ఓ, అవుట్రీచ్ మినిస్ట్రీ ఉంది కదా, వెళ్ళాలి ఈరోజు. డైమండ్ నెక్లెస్ కొన్నాను కదా, ఇప్పుడు ఎవరికొకరికి కాల్ చేసి చూపించాలి. హలో హలో వదినా, కనిపిస్తున్నానా వీడియో కాల్లో? చూసావా, మీ అన్నయ్య నా బర్త్డేకి ఈ డైమండ్ నెక్లెస్ కొన్నారు. ఎంతుంటుందో గెస్ చేయి చూద్దాం. ఏంటో దేవుడి దయ వల్ల మాకు అన్నీ ఉన్నాయి. పాపం మీరెప్పుడు కొంటారో ఏంటో. సరే సరే వదినా, మరి ఉంటా. మరి ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది, బాయ్. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఏది కల్పన రాలేదా? అయితే నేను విన్నది నిజమే అన్నమాట. మన కల్పన వాళ్ళ అమ్మాయికి మార్కులు సరిగ్గా రాలేదంట కదా, అమెరికా పంపిస్తా, డాక్టర్ చదివిస్తా అని తెగ చెప్పేది. మరి మీరెక్కడ జాయిన్ చేస్తున్నారు? మా అమ్మాయికి మార్కులతో పనేముందిలే, డబ్బులు పడేస్తే డాక్టర్ సీటు అదే వస్తుంది. నాకు బోలెడు పనులున్నాయి. మరి మీరు ఇంక బయలుదేరితే. కొత్త నగ కొన్నాను కదా, ఫస్ట్ చర్చికే వేసుకెళ్దాం. అయ్యో, ముందే రావాల్సింది.
ముందు సీట్లన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు వెనక్కి కూర్చుంటే నన్ను ఎవరు చూస్తారు? వదిన బర్త్డేకి కాల్ చేయాలి. హలో వదిన, హ్యాపీ బర్త్డే. కనిపిస్తోందా? మీకోసమే కొన్నాను, కలిసినప్పుడు ఇస్తాను. సరే మరి, ఫ్రెండ్స్ వస్తామన్నారు. ఉంటాను, బాయ్ వదిన. హాయ్ అను. హాయ్. కల్పన రాలేదా? అదే అను, వాళ్ళ పాప కాలేజ్ విషయంలో బిజీగా ఉన్నారు. అయ్యో అవునా, అయితే మనం ప్రేయర్ చేద్దాం వాళ్ళ పాప గురించి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ స్పెండింగ్ విత్ గాడ్. సరే మరి, బాయ్. హలో అండి, ఈరోజు చర్చ్ క్లీనింగ్ సైన్ అప్ చేశాము. త్వరగా వస్తే వెళ్దాము. సోను, ఈరోజన్నా షాపింగ్కి తీసుకెళ్తావా? ఈరోజు కుదరలే అమ్మా, పిల్లల్ని చర్చ్లో డ్రాప్ చేయాలి. అరే ఎప్పుడు చూడు చర్చ్ చర్చ్ అంటావేంటి? అబ్బా, షాపింగ్ తీసుకెళ్ళకపోతే పెద్ద గొడవ అయిపోద్ది. సరే అమ్మా, త్వరగా రెడీ అవ్వు, మనం షాపింగ్కి వెళ్దాం. ఓకే అమ్మా, కొద్దిసేపు పడుకుంటావా? అక్క, ఇదేమన్నా బాగుందా? నువ్వు చర్చికి వెళ్ళడం వల్ల మమ్మల్ని అందరూ పక్కకి పెట్టేస్తున్నారు. అవునే, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ నన్ను పక్కన పెట్టేస్తున్నారు. అర్థమైందిగా, ఒకసారి ఆలోచించుకో మరి. అంతే కదా, ఎందుకు వచ్చానో ఏంటో, ఎన్నో కష్టాలు, నా ప్రార్థనలన్నీ అలాగే ఉండిపోయాయి. అందరూ దూరం పెట్టేస్తున్నారు. పరలోకం పరలోకం అని ఎప్పుడో వెళ్ళే దాని గురించి ఇప్పటి నుంచే ఇన్ని కష్టాలు ఎందుకు? ఇంకా దీంతో పని లేదు. ఐఎమ్ డన్. పల్లవి, పల్లవి, వస్తున్నానమ్మా. ఎప్పుడు చూడు బాత్రూంలో ఉంటావు, ఏం చేస్తావో ఏమో. దేవా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్ టుడే. ఏంటమ్మా పిలిచావు? ఈరోజైనా షాపింగ్కి వెళ్దామా లేదా? సరేనమ్మా, త్వరగా రెడీ అవ్వు. పిల్లల్ని చర్చ్లో డ్రాప్ చేసి మనం షాపింగ్కి వెళ్దాం. ఎప్పుడు చూసినా చర్చ్ అంటారేంటో. కొంచెం సేపమ్మా, పిల్లల్ని డ్రాప్ చేసేసి మనం వెళ్దామే. ప్రవ్వా, అమ్మ కూడా చర్చ్కి వచ్చేలా సహాయం దయచే తండ్రి. అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అక్క, ఇదేమన్నా బాగుందా? నువ్వు చర్చికి వెళ్ళడం వల్ల మమ్మల్ని అందరూ పక్కకి పెట్టేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వేమో వినవు. పరలోకం పరలోకం అంటూ ఏదో లోకంలో ఉంటావు. నీతో మాట్లాడాలంటే నాకు చిరాకేస్తుంది. నన్ను చూడాలని కానీ విజిట్ చేయాలని కానీ ప్లాన్స్ ఏమి పెట్టుకోకు. బాయ్. ఎప్పుడు చూడు చర్చ్ చర్చ్ అంటుంటావు. ఇవన్నీ తగ్గించుకోమంటున్నాను కదా. అంటుంటావు. ఇవన్నీ తగ్గించుకోమంటున్నాను కదా. అందరూ పక్కకి పెట్టేస్తున్నారు. Lord, I know you are the true living God and you died for us. దేవా, నన్ను దర్శించిన విధంగానే మా ఫ్యామిలీని కూడా దర్శించు తండ్రి. ప్లీజ్ ప్లీజ్ గాడ్. Lord, I need you, Lord. I really need you now. Lord, I come, I confess, bowing here, I find my rest. Without you,
I fall apart. You're the one that guides my heart. Lord, I need you. Oh, I need you. Every hour I need you. My one defense, my righteousness. Oh God, how I need you. Where sin runs deep, your grace is more. Grace is found, is where you are. Where you are, Lord, I am free. Holiness is Christ in me. Lord, I need you. Oh, I need you. Every hour I need you. My one defense, my righteousness. Oh God, how I need you. So teach my soul to rise to you. When temptation comes my way, when I cannot stand, I'll fall on you. Jesus, you're my hope and stay. Lord, I need you. Oh, I need you. Every hour I need you. My one defense, my righteousness. Oh God, how I need you. You're my one defense, my righteousness. Oh God, how I need you. My one defense, my righteousness. Oh God, how I need you. As the story ends, the message remains. Readiness is built in the quiet, daily choice to stay filled. The wise remind us to nurture what sustains us. The unprepared gently warn how easily we can run empty. And a woman's readiness is never just personal. It quietly touches and uplifts every life around her. So may this stay with you, to pause, to refill, and to keep your light not just shining, but steadily burning.